మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల సిట్ ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు వేముల లక్ష్మణ్ ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, అలాంటి గొప్ప వ్యక్తిని సిట్ విచారణ చేయడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఇప్పటికైనా ఇలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి సిట్టు నోటీసులు ఇవ్వడము అంటే ఈరోజు తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారునికి, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి ఈరోజు నోటీసులు ఇచ్చి అవమానపరచడమే అని మేము భావిస్తున్నాము. ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో ఈ యొక్క ప్రజల యొక్క మైండ్ను డైవర్ట్ చేయాలని తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి కార్యకర్తలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లో వాళ్ళు ప్రచారాలు చేయకుండా ఈ రకంగా కాలయాపన చేస్తూ అందరినీ డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుదామని చూస్తున్నారు. కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదు. గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ గురించి నోటీసులు ఇవ్వడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో దిష్టిబొమ్మ మరియు మండల కేంద్రాలు దిష్టిబొమ్మ, నియోజకవర్గ కేంద్రాల్లో దిష్టిబొమ్మ దహనాలు ఉన్నాయి. మా ఎమ్మెల్యే పల్లారాజరెడ్డి సూచనల మేరకు ఈరోజు కొన్ని గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలన చేతగాక సైడ్ ట్రాక్ పట్టించే విధంగా, ప్రజలను సైడ్ ట్రాక్ పట్టించే విధంగా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడము, ఎంతసేపు ఫోన్ ట్యాపింగు, ఈరేజింగు, కాళేశ్వరం అని కాలయాపన చేసుకుంటుడు తప్ప ఈ 2 సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి చేసిన ప్రభుత్వం శూన్యం. ఇప్పుడున్న పరిస్థితులలో మన డిసెంబర్లో రైతు బంద్ వేయాలి. రైతు బంద్కు రామ్. ఎందుకంటే రైతు బంద్ అడగొద్దంటే కేసీఆర్కి సిట్ నోటీసులు ఇవ్వాలి. మీడియా మొత్తం ఇదే జరుగుతుంది. ఇప్పుడు యూరియా ఇవ్వలేక యాప్ పెట్టిండు, యూరియా యాప్ అని పెట్టిండు. ఇంతసేపు కాలయాపన తప్ప ఈయనకు రేవంత్ రెడ్డికి పాలన చేతగాక కేసీఆర్ గారి మీద నిందలు వేయడము.